నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల మండల పరిధిలోని సావరపాలెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కొమరబైన సుబ్బాయమ్మ కుటుంబాన్ని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పరామర్శించారు. వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సంక్షేమ నిధి నుంచి అందజేశారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి కష్టం వస్తే పార్టీ అండగా ఉంటుందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలని విధంగా 1 కోటికి పైగా కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించేందుకు టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారన్నారు. ఈ మేరకు చీరాల మండలం సావరపాలెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కొమరబైన సుబ్బాయమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సంక్షేమ నిధి నుంచి అందించారు. మున్ముందు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య భరోసా ఇచ్చారు. చీరాల మండలం ఈపురపాలెం గ్రామం నందు కాటూరి శివ నాగమల్లేశ్వరరావు, కాటూరి హారిక గారి పాప వేదశ్రీ అన్నప్రాసన్న కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సూచనలతో ఇంకొల్లు సిఐ ఎం రామనాయక్, కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాషల ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం గురువారం కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కారంచేడు ఏఎస్ఐ ఏ శివారెడ్డి, శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ఏ శివారెడ్డి మాట్లాడుతూ హైస్కూల్ విద్యార్థుల పట్ల ఆకతాయిలు చేసే వేధింపులు వారి విద్యాభ్యాసం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. బస్టాప్లు, హైస్కూల్ పరిసరాలు, ప్రజా ప్రదేశాలు మరియు సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్ టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడడం, బెదిరింపులు వంటి వేధింపులను సహించకూడదని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే శక్తి యాప్ ద్వారా లేదా 112 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరు మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గుర్తించాలన్నారు. వేధింపు లేని విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యార్థులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. చీరాల నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్ పాయింట్ లోని వెళ్తున్న సమయంలో బుల్లెట్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాతులను 108 అంబులెన్స్ లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ఒకరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు పంపించడం జరిగింది. మా మామని ఎక్కించుకున్నాను బండి.
ఎక్కించుకొని ఇంకా నార్మల్గా తిట్టా బండి టర్నింగ్ తిట్టుకొని ఇంక వస్తున్నాను ఆంధ్ర కొడుతున్నా. మా మామ ఒక కిక్లో ఉన్నాడు. మా మామ అరవై మా అని చెప్పి మా మామ ఉలిక్కి పడ్డాడు బస్సు తగిద్దామని. ఉలిక్కి పడ్డాలి ఇంకా బస్సు రానే వచ్చేసాడు. బస్సు సడన్ బ్రేక్ ఇట్లా మా మామ కదిలాడు. బండికి తగిలిసింది బస్సు తగిలిసింది వచ్చేసి అలా జరిగింది. ఏ ఊరు మీది? మీ పేరు? రవికుమార్. చీరాల పట్టణంలో మున్సిపల్ అధికారుల హెచ్చరికలను నిబంధనలు కొందరు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చీరాల నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ సర్కిల్ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేయలేదని మున్సిపల్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పట్టణంలోని నారాయణ జూనియర్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కి సదరు సర్కిల్లో యథేచ్ఛగా తమ కాలేజీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే బుధవారం రాత్రి పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం మారుపై బలమైన ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. ఈ గాలివాన దాటికి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన సదరు కాలేజీ ఫ్లెక్సీ ఒకసారిగా విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో అదృశ్యవశాత్తు వాహనదారులు గాని కాలినడకన వెళ్లే ప్రయాణికులు గాని అటువైపుగా వెళ్లకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది. ఎప్పుడూ వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో రాత్రి వేళ కావడం, వర్షం కారణంగా జనం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా ఇలాంటి అక్రమ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన సదరు కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేటపాలెం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సంఘ కార్యాలయంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అందమురళి వరప్రసాద్ హాజరై పుస్తకాలను అందజేశారు. ప్రతి మనిషి జీవితంలో విద్య ద్వారానే విజ్ఞాన కాంతులు వెలుగుతాయని రిటైర్డ్ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అందమురళి వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రాత పుస్తకాల ద్వారా విద్యా సంపార్జన చేస్తే అది చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అక్షరం అనగా నాశనం లేనిదని అర్థమని వివరించారు. సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. సంఘ అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మండలంలో 7 ప్రాథమికోన్నత పాఠశాలలు చెందిన 465 మంది విద్యార్థులకు 50,000 రూపాయల విలువ గల నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విద్యాభివృద్ధికి సంఘం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపన్యాసకులు కుమారి కోసనం నాగమాంబ, జ్యోతిర్మయి, దేవంగ సమితి అధ్యక్షులు డాక్టర్ గౌరవత్తుని రవిబాబు, పట్టభద్రుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భట్టా మోహన్ రావు, నున్న శివప్రసాద్, సభ్యులు నాగరాజు, శేఖరబాబు, భద్రయ్య, పోతరాజు, రామకృష్ణ, మురళీకృష్ణ, సురేష్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల నిమిత్తము రాత పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క ప్రధాన ఆశయము విద్యాభివృద్ధిలో కూడా ప్రధానము ప్రాథమిక విద్యా అభివృద్ధి అనేది మా యొక్క ప్రధాన అంశము. అందులో కూడా వ్రాత అనేది ప్రాధాన్యతతో కూడుకొని వ్రాత రాసినందువలన వారి యొక్క మేధాశక్తి పెంపొందుతుంది అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మేము ప్రతి ఏటా ఈ యొక్క పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో వ్రాత పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో ఈ యొక్క పట్టభద్రుల సంఘం అనేది 2007లో స్థాపించి నేటికి 20 సంవత్సరాలు నిండుకుంటుంది. ఈ యొక్క ప్రతి ఏటా ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి ఎదగడానికి వారు కోరిన ప్రకారము మా చేతనంత సహాయం చేయటంలో మేము ముందుంటుంటాము. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు పిలుపు ఇవ్వగానే ఆర్థిక చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, సంఘ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మా యొక్క సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్విఎల్ ప్రసాద్ గారు అందుబాటులో లేకపోయినా కూడా ప్రస్తుతము ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా ఆయనకి తెలియజేయగానే ఆయన ఎక్కడున్నా కూడా దానికి తగ్గ కార్యాచరణ అనేది రూపుదిద్దుతుంటారు. అదేవిధంగా మా యొక్క సంఘం ద్వారా పర్యావరణ పరిరక్షణ అనే ప్రధానమైనటువంటి ఉద్దేశము ధ్యేయంతో ప్రతి ఏటా కూడా గుడ్డ చేతి సంచుల్ని మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జూన్ 5వ తారీఖు జరిగే పర్యావరణ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఏటా మొక్కలు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎన్ని జరిగినా కూడా విద్యాభివృద్ధి ప్రధాన ధ్యేయము. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కడైనా సరే వాళ్ళకి వసతులు కరువైనా ఆ కరువైనటువంటి వసతుల్ని మమ్మల్ని కోరిన వెంటనే సహాయ సహకారాలు అందించడానికి చేయూతను అందిస్తున్నటువంటి మా యొక్క పట్టభద్రుల సంఘం యొక్క మిత్ర బృందాలన్నిటికీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా
మా పెద్దలు నున్నా శివప్రసాద్ గారు ఈ రోజున 80 వసంతాలు నిండుకొని ఉన్నా కూడా కుర్రోళ్ళలాగా మాకు వెన్నంటూ ఉండి శభాష్ ముందుకు వెళ్ళండి చెయ్యండి అని చెప్పి మరి ఈ 20 సంవత్సరాల్లో వారు ఇస్తున్నటువంటి సపోర్టు అమోఘమైందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అయితే పట్టభద్రుల సంఘం అనేది ఒక విద్యాభివృద్ధికి ధ్యేయం అనేది కంకణం కట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాము. అయితే ఇందులో అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి మేము మా సంఘం ద్వారా చేయూతనిస్తున్నాము. ఇందులో మా యొక్క పట్టభద్రుల సంఘం ద్వారా ఎంబీబీఎస్ చదివిన వారు ఉన్నారు, ఎంబీఏ చదివిన ఉన్నారు, బీటెక్ చదివి విదేశాల్లో ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి కొలువులు అయితే ఉన్నటువంటి ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉన్నారు. ఏదైనా కానీ గతంలో మార్పులు ఉన్నాయి విద్యా వ్యవస్థలో. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.